నమస్కారం పురాణ పండిత శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మొన్న అకస్మాత్తుగా ఒక ప్రశ్న అడిగాను వేద పాఠశాలలు, వేద విద్య గురించి. దానికి మీరు చాలా స్పష్టంగా చెప్పారు. చాలా మంచి స్పందన కూడా వచ్చింది. చాలా సంతోషం. ఇప్పుడు కూడా అకస్మాత్తుగా నా స్ఫురణకి ఒక సందేహం కలిగింది. మనిషి మరణానంతరం కర్మకాండాలు చేస్తారు, పిండాలు పెట్టడం లాంటివి. అయితే ఈ నాగరిక కాలంలో చాలామంది వాటిని నమ్మడం మానేశారేమో అనిపిస్తుంది. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మకపోవచ్చు. కాకపోతే మొత్తంగా చెప్పుకోవాలంటే చాలా విషయం ఉంటుంది. మా ప్రేక్షకులకి అర్థమయ్యే విధంగా దాన్ని కొంచెం వివరంగా చెప్తారా? నీ ప్రశ్న విన్నాక తల్లి ఒకసారి వెంటనే స్ఫురించేది గరుడ పురాణం. గరుడ పురాణం అనకూడదమ్మా, గరుడ మహాపురాణం. అది అలా ఉంచితే మార్కండేయ మహాపురాణం, అగ్ని పురాణం, వీటిని మూడింటిని ఒక్కసారి అలా ప్రక్కకు పెడితే ప్రధానంగా మనం 108 ఉపనిషత్తులు చెప్పుకుంటాం. ఇప్పుడు ఉపనిషత్తుల్లో ప్రజాబాహుళ్యంలోకి విస్తృతంగా వచ్చిన దశోపనిషత్తులు, 10 ఉపనిషత్తులు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి. నిజానికి ఉన్నవి 108 ఉపనిషత్తులమ్మా. ఈ 108 ఉపనిషత్తుల్లో ఇప్పుడు నువ్వు అడిగినటువంటి అంశంలోంచి చూసినప్పుడు పిండోపనిషత్తుని వస్తుందమ్మా. చాలామంది బయటకి దీన్ని తీసుకురాలేదు. సాధనా రహస్యాలు తెలుసున్న వాళ్ళు, ఇలాంటి కర్మలు అపర కర్మలు బాగా చదువుకున్న వాళ్ళకి ఈ పిండోపనిషత్తు గురించి తెలుస్తుంది. ఇప్పటికీ మీకు అనేక గ్రంథాలయాల్లో సంస్కృత భాషలో ఇవి ఉన్నాయి. ఈ పిండోపనిషత్తు తెరిచినప్పుడు నువ్వు అడిగినటువంటి ఈ అంశాలకి స్థూలంగా సూక్ష్మంగా ఆమూలాగ్రంగా మొత్తం అన్ని అంశాలు ఉంటాయి ఇందులో. బాగా గుర్తుపెట్టుకో, మా గరుడ మహాపురాణంలో ఎంత విస్తృతంగా విపులీకరిస్తుందో గరుడ మహాపురాణం ఇంచుమించుగా అంతటి స్థాయిలో కాకుండా అంత ఉదాత్తంగా అంత పూర్తిగా మనకు అన్నీ అందేలాగా మనకి పిండోపనిషత్తు కూడా వివరిస్తుంది. కాబట్టి ఈ కోణం నుంచి చూసినప్పుడు మనిషి దేహానంతరము మరణానంతరము 2 అంశాలు మనకు భారతదేశంలో కనిపిస్తాయి. ఒకటి, హిందువులో బ్రాహ్మణులు సంప్రదాయంలో, మా సంప్రదాయంలో మనిషిని మరణించిన తర్వాత కట్టెలు పెట్టి దహనం చేస్తారు. కొన్ని సంప్రదాయాల్లో వాళ్ళు పార్థివ శరీరాన్ని మట్టిలో గొయ్యి తీసి కప్పి పెడతారు. వీటిలోంచి ఆలోచించినప్పుడు ఈ శరీరం పంచభూతాత్మకమైంది అంటుంటాం మనం. పంచభూతాత్మకం అంటే పంచభూతాలు ఏంటి? పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలు. అంటే ఆకాశము అంటే నింగి, నేల, గాలి, నీరు, నిప్పు, ఇవి పంచభూతాలు. అంటే మనం ఇక్కడ క్లియర్గా స్పష్టంగా వినమ్మా, మనిషి మరణించిన తర్వాత ఈ పంచభూతాలు మనిషితో ఉండవు. పంచభూతాత్మకంగా ఈ దేహం తయారైంది, నిర్మితమైంది అని చెప్తున్నాయి పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, ఋషులు కానీ, లేకపోతే మనం కూడా తెలుసుకోవాల్సిన అంశం కానీ. చూడమ్మా, ఏమిటి పంచభూతాలు అన్నా ఇప్పుడు మనం? నింగి, నేల, నిప్పు, నీరు, గాలి. ఇప్పుడు మనిషి మరణించాడు. మనిషి మరణించిన తర్వాత అంటే ప్రాణం పోయింది, అంటే పంచభూతాల్లో ఒకటి అయిన వాయువు అంటే గాలి పోయింది ఆ మనిషిలో. ఇప్పుడు మనిషి లోపల ఉండే రెండోది వైశ్వానరాగ్ని అంటాం మనం. అంటే అగ్ని కూడా వెళ్ళిపోయింది. అంటే కాబట్టి శరీరం చల్లబడిపోయింది. ఒకటి వాయువు వెళ్ళిపోయింది, 2 అగ్ని వెళ్ళిపోయింది. అంటే వాయువు వెళ్ళిపోవడంతో ప్రాణం పోయింది. ప్రాణం పోగానే శరీరం ఇక్కడ కుప్పకూలిపోయింది. వైశ్వానరాగ్ని వెళ్ళిపోగానే, అగ్ని వెళ్ళిపోగానే శరీరం చల్లబడిపోయింది. ఇక్కడికి 2 అయిపోయాయి నీకు. ఇవేంటి? గాలి, నిప్పు వెళ్ళిపోయాయి. ఇప్పుడు నీరు దగ్గరికి వస్తున్నాం. మనిషి నవరంధ్రాల్లో పూర్తిగా ఉన్నటువంటి నీరు, ఈ దేహంలో నవరంధ్రాల్లో పూర్తిగా నీరు ఉంటుందనేది శాస్త్రజ్ఞులు, ఇటు వైద్య శాస్త్రజ్ఞులు అందరూ నిర్ధారించిన అంశం. ఇప్పుడు అది నీరుతో మన స్నానం చేయిస్తారు దేహాన్ని, దాంతో కానీ లేకుంటే ఆవిరితో కానీ. ఇక్కడ ఈ నీరు కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఉన్నది ఏంటమ్మా? ఎముకలు, లేదంటే మరొక అంశాలు, మానవ కణాలు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇంకా మనం ఏవైతే అనుకున్నామో మట్టిలో కలిసిపోవడం, గాలిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. గాలిలో అంటే మన గగన వీధిలోకి వెళ్ళిపోతుందని చెప్పుకుంటారు. సో అంటే ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి, పంచభూతాలతో నిర్మితమైనటువంటి మానవ దేహం పంచభూతాల్లోకి వెళ్ళిపోయింది. పంచభూతాలు వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పుడు దేహం అయిపోయింది. అంటే దహనం చేసినప్పుడు ఈ ఉన్నటువంటి ఎముకలు అవి కూడా నీకు కాలిపోతాయి. అవి గగన వీధుల్లోకి వెళ్ళిపోతాయి, అవి పొగ రూపంలో మరొక రూపంలో. అంటే ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఇప్పుడు మరణించినటువంటి మనిషి నుంచి ప్రేత బయటకు వస్తుంది. ఈ ప్రేత బంధువులందరూ ఇక్కడ శ్మశానంలోంచి వెళ్ళిపోయి బాధపడుతూ రోధిస్తూ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ వెనకాలే ప్రేత వెళ్తుంది ఇంటికి. ఆ గడప ముందు కూర్చుంది. గడప లోపలికి వెళ్ళేది అది. ఎందుకు? గడప అనేక మంగళాలతో శోభిస్తూ ఉంటుంది హిందూ ధర్మంలో. గడపలోకి వెళ్ళదు. ఇది ప్రేత. ఇది వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటేనే వింటూ ఉంటుంది. ఆస్తులని, వాళ్ళ అన్నదమ్ముల గొడవలని, మరొకటని కలియుగ లక్షణాలు ఉంటాయి కదా తల్లి, అవన్నీ జరుగుతుంటాయి. ఈ ప్రేత గడప ముందు నుంచి ఇవన్నీ చూసి గుండెలు బాదుకుంటూ ఉంటుంది. ఇన్నేళ్ళు వీళ్ళని పెంచి పోషించింది ఎందుక? ఈ ఆస్తి కోసం తగాదాలు అడుగుతున్నారా? అయ్యో, నేను కాలం చేసే ఇంకా సమయం పూర్తి కాలేదే, ఇంకా పూర్తిగా ఈ 10 రోజులు 12 రోజులు గడవలేదే, ఇప్పటికీ వీళ్ళలో మార్పు లేక ఏమిటి వీళ్ళు ఈ ఆస్తి కోసం చూస్తున్నారా, విలాసవంతమైన జీవితంతో గడుపుతున్నారా అని ఈ ప్రేత ఇప్పుడున్నటువంటి రోజుల్లో గుండెలు బాదుకుంటూ ఉంటుంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడి నుంచి ఈ 10 రోజులు పిండ ప్రదానాలు చేస్తారు. నిత్యపిండాన్ని కాకి ఎత్తుకు వెళ్ళాలి. ఇది మా హిందూ ధర్మంలో ఒక సంప్రదాయం. కాకి నిత్యపిండాన్ని తీసుకువెళ్తుంది. దాన్ని తీసుకువెళ్ళేలాగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ పిండోపనిషత్తు కానీ లేకపోతే కర్మకాండాల గురించి మహాగ్రంథమైనటువంటి మహాపురాణమైన గరుడ మహాపురాణం నిర్దేశించిన మంత్రాలమ్మ మామూలుగా ఉండవమ్మా. ఇక్కడ బ్రాహ్మణోత్తముడు ఈ అపరకర్మలు చేయడానికి ఎన్ని మంత్రాలు ఉంటాయంటే తల్లి, అన్ని ఉంటాయి. ఇవి సక్రమంగా చేయించాడు, ఇతనికి కూడా తరతరాలు బాగుంటాయి. సక్రమంగా చేయించకుండా ఏదో తూతూ మంత్రంగా చదివేసి పంపేశాడు అనుకోండి, ఇతను ఎలాంటి అధోలోకాలకు వెళ్ళిపోతే కూడా గరుడ మహాపురాణం చెప్పింది. ఈ శ్రాద్ధ కర్మల్ని ఈ వ్యక్తి ఎవరైతే తల్లిపోయి కాలం చేసినా, తండ్రి కాలం చేసినా, ఈ తల్లిదండ్రులకి లేదా సంవత్సరికాలు చేసినా, లేదంటే మహాలయ పక్షాలు వచ్చినప్పుడు చేసినా అత్యంత శ్రద్ధతో చేయాలమ్మా. తల్లిదండ్రులు ప్రేతలుగా మారినప్పుడు వాళ్ళకి మళ్ళీ మరొక జన్మలోకి మరొక రూపంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కోరుకునేది వీళ్ళు ఈ 10 రోజులు 12 రోజులు చేసే కర్మకాండలే ప్రధానంగా కోరుకుంటారు. ఎందుకు? మరొక రూపంలోకి మార్పు చెందుతుందని మనకి హిందూ ధర్మం చెప్తోంది. ఇక్కడ ఏ లోపం జరిగినా వీళ్ళకి ఊర్ధ్వలోకాలు, ఉత్తమ గతులు ఉండవు. ఇవి సక్రమంగా సాగిస్తే నరకలోకాల్లోకి వెళ్ళే ప్రేతలు కూడా వీళ్ళు చేసే కార్యక్రమాలకు కూడా ఊర్ధ్వలోకాలకు వెళ్తాయని కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి గరుడ మహాపురాణం కానీ పిండోపనిషత్తు కానీ అమ్మ ఎన్నో విషయాలు చెప్పిందమ్మా. అపరకర్మలకి ఎన్ని మంత్రాలు ఉన్నాయంటే అన్నీ ఉంటాయి. మొదలుపెట్టినప్పటి నుంచి యజ్ఞోపవేతం మార్చడం దగ్గర నుంచి, మీకు పిడచకచ్చడం దగ్గర నుంచి పిండ ప్రదానం వరకు అనేక రోజుకి ఉంటాయి. తర్వాత సపిండీకరణ, ఆ తర్వాత మళ్ళీ వచ్చేటటువంటి పెదకార్యం రోజున, ఆ తర్వాత మళ్ళీ మాసికాల తర్వాత సంవత్సరానికి నిజానికి 16 పిండ ప్రదానాలు చేసేవారు పూర్వకాలంలో. ఏదైతే గరుడ మహాపురాణం నిర్ణయించిందో అవి జరిగేవి. ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయంటే దానికి కారణం చెప్తానమ్మా. నువ్వు ఇందాక నాగరికత అనే ఒక ప్రయోగించావు, అది ఏం కాదమ్మా. ఇప్పటికీ కూడా సంప్రదాయవాదులు ఉన్నారు. ఎలా అయిపోయిందంటే జీవన విధానం అమ్మా, పిల్లలు పుట్టిన తర్వాత కొంత ఖరీదైన సంపన్నుల ఇళ్లలో కానీ కొన్ని మధ్యతరగతి కుటుంబాల్లో కొంత అప్పులు చేసినటువంటి కుటుంబాల్లో పిల్లల్ని బాగా చదివించుకోవాలనుకునే వాళ్ళు పిల్లలు కొంచెం పైకి రాగానే పెద్ద హాస్టల్స్లో పెట్టేస్తున్నారు. దీంతో బంధాలు సంప్రదాయాలు తెలియట్లేదమ్మా. అక్కడి నుంచి వాళ్ళు బయటికి రాగానే కొన్ని రోజులు ఇంట్లో ఉన్నారు, మళ్ళీ ఇంకొన్న చదువులకు వెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి మరొక చదువు, మరొక సాఫ్ట్వేర్ విదేశాలకు వెళ్ళిపోతున్నారు. కొన్నేళ్ళు గడిచిపోయిన తర్వాత ఈ పెద్దవాళ్ళు రమ్మన్న వాళ్ళు రాక, ఈ సంప్రదాయాలు వాళ్ళకి తెలియక, అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోమ్మా, చిన్నతనం నుంచి శుభకర్మలైనా అశుభకర్మలైనా కళ్ళ ముందు పిల్లలకి తెలియాలి. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, శరీరాలు శుష్కించిపోయిన తర్వాత, కాలధర్మం అంటే ఏంటమ్మా? మనిషికి కాలం తన ధర్మాన్ని నిర్వహిస్తోంది కాబట్టి మనిషి మరణిస్తాడు. మరణించిన తదుపరి చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా చేయాలమ్మా. వేదం ఎంత బాగా చెప్పిందంటే, నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, కానీ తల్లిదండ్రుల కర్మలు మాత్రం నిర్వహించకపోతే నీ తరువాతి తరాలు ఎంత దారుణంగా అవుతాయో చూడండి. ఇప్పటికీ మీకు చాలా కుటుంబాల్లో దారుణంగా ఉంటున్నారంటే కారణం ఇదే. పితృదేవతలు ఎంత సంతోషిస్తే పిల్లలు అంత బాగుంటారు, ఏమీ అనుమానం లేదు. పితృదేవతలు సంతోషించకపోయినా వాళ్ళ యొక్క శాపాలు తగిలి, మీరు చూడండి కొన్ని ఇళ్లల్లో ఇళ్ళు అందరూ వెళ్ళిపోయి పిచ్చి మొక్కలు వచ్చేస్తాయి.
ఇళ్ళ యొక్క గోడల మీద, అలా రాకూడదు. అలాగే వికలాంగులైన పిల్లలు జన్మిస్తూ ఉంటారు. ఇవన్నీ పితృదేవతల యొక్క శాపాలే. ఏంటండి ఏదో చెప్పడం కాదు, ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. మా తల్లిదండ్రులు మా తల్లిగారు కాలం చేసినప్పుడు నేను వెళ్ళాను. బాబీ గారిని వాళ్ళ తమ్ముడు గారు ఒక ఆయన సుబ్రహ్మణ్యేశ్వర ఉపాసకుడు, ఆయన వాళ్ళిద్దరూ చేయించారు. నాకు అంతవరకు అంటే ఇలాంటి విషయాలు తెలియకూడదు, తెలిస్తే సరైన అమ్మ కార్యక్రమం చేసినప్పుడు రోజుకి దాని మీద అయ్యో ఏంటి నేనైనా తెలుసుకోవాలని తెలుసుకుంటుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఈ కర్మకాండలు ఇంత ఉంటుందా? దీనికి నన్ను రోజు మా బాబాయ్ గారు, మా నాన్నగారి చివరి తమ్ముడు రాఘవరావు గారిని, ఆయన మా తల్లిగారి కార్యక్రమాన్ని నన్ను రోజు తీసుకెళ్ళేవారు గోదావరి తీరానికి. అక్కడ రోజు కార్యక్రమాలు చేసేవాళ్ళం. అంటే ఈ కార్యక్రమం చేయించే అతను ఎంత శ్రద్ధగా చేయించాడంటే, ఇన్నేళ్ళైనా నేను ఆయన్ని స్మరిస్తున్నానంటే అప్పటి నుంచి ఇవాళ వరకు మా తల్లిగారి యొక్క ఆ కార్యక్రమం రోజున ఏ తద్దినం అనుకుంటామో ఆ ఉత్తమమైన కార్యాన్ని నేను ఆ ఒక్కరోజు మాత్రం చాలా శ్రద్ధగా చేస్తాను. నా జీవితంలో ఎన్నో మార్పులు నేను చూశాను. అలాగే మా తండ్రి గారు కాలం చేసినప్పుడు కూడా మరి వాళ్ళకి మాకు ఏం బంధం ఉందో తెలియదు, కానీ ఈ అపరకర్మలు చేసే బాబీ గారికి వారి తమ్ముడి గారికి మళ్ళీ వాళ్ళే వచ్చారు, మళ్ళీ వాళ్ళే చేయించారు ఈ కార్యక్రమాలన్నీ కూడా. అంటే గరుడ మహాపురాణం ఏదైతే నిర్దేశించిందో ఆ మంత్రభాగం అంతా విధి విధానంగా చేయించారు వాళ్ళు. ఆ తరువాతి కాలంలో నేను ఇవన్నీ చదువుకుంటున్నప్పుడు ఇవన్నీ వాళ్ళు అంత బాగా చేయించారు కదా అని తర్వాత నాకు స్ఫురణకు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోమ్మా. ఇప్పుడు నేను ఇటీవల కాలంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకరోజు ఈ పూల మార్కెట్కి వెళ్ళాను నేను. గుడిమల్కాపూర్ అంటారు ఆ ప్రాంతంలో. గుడిమల్కాపూర్లో ఒక పెద్ద మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ఆ రోజు కట్టేశారు. ఏం బాబు కట్టేశారు? ఇవాళ నేను పూల కోసం వచ్చానన్నాను మిత్రులతో వెళ్ళినప్పుడు. ఇవాళ అమావాస్య అండి, కట్టేస్తామన్నాడు. అమావాస్య కట్టేయడం ఏంటంటే 2 విషయాలు చెప్పాడు. ఒకటి, ఇక్కడ అమావాస్య సెంటిమెంట్ అండి, ఎందుకో కట్టేస్తారండి, మా వాళ్ళు మేము అందరూ పాటిస్తున్నామండి, నెలలో ఒకరోజు కట్టేస్తామన్నాడు. రెండో అతను చెప్పాడు, మాకు అలా కాదని మా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటేనండి, అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకి నువ్వు ఇంటి ముందు నీళ్లు పెట్టుకుని ఉండరా, పొద్దున్న మధ్యాహ్నం 12 గంటలకి మన పితృదేవతలు వస్తారు నాయన, వాళ్ళకి నువ్వు తర్పణం ఇవ్వాలరా. తర్పణం ఇవ్వడానికి ఒక బ్రాహ్మణుడు ఎవరైనా పిలుచుకుని నాయన మన దొడ్లోనో లేకుంటే ఇంటి గుమ్మం అటు పక్క వైపు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండే స్థలం చూసుకుని అక్కడ కాస్త చేయను ఆయన, ఇది మనకు మంచిదిరా అని చెప్పారండి. అందువల్ల నేను అమావాస్య నాడు షాపు చేయనండి. అయితే ఆ కార్యక్రమం అయిపోయింది కాబట్టి సాయంకాలం అయింది కాబట్టి ఇప్పుడు నేను వచ్చానండి, కాస్త షాప్ అది చేసుకుందామని వచ్చానండి, క్లీన్ చేసుకుందని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. అతను బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణేతరుడు. అంటే బ్రాహ్మణుల కంటే కూడా బ్రాహ్మణేతరులు ఈ శ్రాద్ధ కర్మల పట్ల, ఈ పిండ ప్రదానాల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారు అంటే ఆ తల్లిదండ్రుల పెంపకం అతని చేత ఈ మాట పలికించింది. బాగా గుర్తుపెట్టుకోండి, మన పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేస్తే మనం ఇచ్చే ఈ తర్పణం లేదు పిండ ప్రదానం కేవలం వాళ్ళకే చెందుతుంది అనుకోద్దు. ఎన్నో కొన్ని పాపకర్మాలు చేసిన మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా దాహాలతో చూస్తూ ఉంటారని గరుడ పురాణం చెప్తోంది. వాళ్ళకు కూడా ఇది చేరుతుందిట. కాబట్టి తల్లిదండ్రులు కాలం చేసుకున్న తర్వాత వాళ్ళు కోరేది కేవలం వాళ్ళ దాహం తీర్చమని. వాళ్ళు ఊర్ధ్వలోకాల వైపు వెళ్ళి మరొక అమృతత్వపు జన్మెత్తడానికో లేదు ఆ వైకుంఠ వాకిళ్లలో ఆ నారాయణ భగవానుడి సమక్షంలో కలిసిపోవడానికో వెళ్ళాలంటే బిడ్డలు ఇది చేసి తీరాల్సిందే. ఏ ఇంట్లో అయితే పెద్దవాళ్ళు కాలం చేశాక ఈ కర్మలు చేయరో ఆ ఇంట్లో సుఖశాంతులు తప్పకుండా ఉండవు. ఇవాళ ఉండనిళ్ళు అలాంటివి చేసి ఉంటారు తప్పకుండా. ఇప్పుడు మనం చెయ్యట్లేదు అనద్దు. ఇవాళ నాగరిక సమాజంలో కూడా కొంతమంది ఉదాహరణ చెప్తా. ఇటీవల మన సోషల్ మీడియాలో ఒక అతను ఎయిర్పోర్ట్లో ఇంకా విమానం రాలేదని అక్కడ ఎయిర్పోర్ట్లో కూర్చుని సంధ్యావందనం టైం అవుతోందని కూర్చుని ఎయిర్పోర్ట్లో కూర్చుని సంధ్యావందనం చేస్తుంటే అక్కడున్న ఒక అతను ఎవరో దాన్ని తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. అది కొన్ని లక్షల మంది వైరల్ చేశారు. మరి నాగరిక సమాజంలో ఎయిర్పోర్ట్లో కూడా చేసేవాళ్ళు కనిపిస్తున్నారే, ఎందుకు ఇది ఒక్కటి వెళ్ళిపెడుతున్నారు అంటే మనం విలాసవంతమైన జీవితంలో పడిపోతున్నాం. 2, పెద్దల పెంపకంలో లోపం ఉంటే నీవు తెలివి. ఆ లోపం ఏం చేస్తున్నాం, పిల్లల్ని చదివించుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ చదువు చాటున ఎన్ని అద్భుతాలు కోల్పోతున్నామో, మనల్ని మనమే కోల్పోతున్నామో తెలుసుకోలేకపోతున్నాం. ఇది చాలా ప్రధానం. పెద్దవాళ్ళ కోరుకునేది వాళ్ళు కాలం చేసిన తర్వాత ఏమీ కాదు, ఇది ఒక్కటే.
బాగా గుర్తుపెట్టుకోండి. కోట్ల రూపాయల ఆస్తులున్న ఒక్కరోజు ఆయుష్ మనం కొనలేము. కాబట్టి పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఇవాళ ఈ భోగ శరీరాన్ని ఇచ్చి మనం ఇన్ని సుఖాలు పొందాలని కారణం మన తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులకి మనం ఇచ్చేది ఏమిటి? ఇదొక్కటే, ఇంతకుమించి ఏది ఇవ్వం. కాబట్టి మనం పిండ ప్రదానం చేసిన లేదు, మనం అది కూడా చేయట్లేదంటే భగవంతుడు లేదా వేదం ఇంకోటి నిర్దేశించింది ఏమిటి? స్వయం పాకం ఇవ్వండి. కనీసం ఆ సమయంలో స్వయం పాకం ఇవ్వండి. ఆ స్వయం పాకంకి ఏ వస్తువులు కావాలో బ్రాహ్మణోత్తని పిలిచి ఈ వస్తువులను తీసుకుని ఆ బ్రాహ్మణోత్తముడికి ఈ స్వయం పాకాన్ని ఇవ్వండి. ఇస్తూ నాన్నగారు లేదు అమ్మ లేదు మీకు నేను ఇంతకుమించి ఇవ్వలేకపోతున్నాను, ఈ బ్రాహ్మణోత్తముడి రూపంలో ఇది స్వీకరించి మా తల్లిదండ్రులకి లేకపోతే నా తల్లిగారికి లేకపోతే తండ్రి గారికి ఆత్మశాంతిని ఇవ్వండి అని కోరుకోమని మరీ చేస్తోంది. అది ఇవ్వలేవు, కనీసం కొంచెం నీళ్ళనే విడిచిపెట్టరా నాయన అని చెప్పింది. ఇది చెప్పింది. కాబట్టి పిండ ప్రదానాలు కానీ లేకుంటే ఈ మన అపరకర్మలు కానీ చేసేటప్పుడు మనం శ్రద్ధ చాలా ప్రధానం. తప్పకుండా చెయ్యాల్సిందే, చేసి తీరాల్సిందే. ఇది కనుక చెయ్యకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు కోట్లాది రూపాయల ఆస్తులు నీకు ఉండొచ్చు కాక, నీకు 1000 మంది నీకు అభిమానులు ఉండొచ్చు కాక, లేకుంటే నీ చుట్టూ మంది మార్పులు ఉండొచ్చు కాక, నీ జీవితంలో నీ తర్వాత తరాలకి నువ్వు న్యాయం చెయ్యలేవు. పితృదేవతల యొక్క సంతోషం నీ తరాలని కాపాడి తీరుతుంది. బాగా గుర్తుపెట్టుకో. నీ సంపద పెరుగుతుంది, నీ ఆయుష్లో అద్భుతాలు జరుగుతాయి, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీకు భగవంతుడు మంగళాన్ని ప్రసాదిస్తాడు. బాగా గుర్తుపెట్టుకో. శుభకర్మల వైపే నీ జీవితం సాగేలా చేస్తారు. ఇది పితృదేవతలు సంతోషించే విషయం. దీనికి వేల ఉదాహరణలు ఉన్నాయి. లేకుంటే ఇప్పుడు మీరు అపరకర్మల మంత్రాలు చూసుకుంటేనండి మామూలుగా ఉండవండి. మీకు నిజం చెప్పాలంటే మనకి పెళ్ళిళ్ళు మరో తంతులు కంటే కూడా ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇది వేరే విషయం కాబట్టి, ఇది అపరకర్మలు, అవి శుభకర్మలు కాబట్టి వేరే విషయం. కానీ వీటికి ఎన్ని నియమాలు చెప్పారో అవి చేస్తే చాలు. ఇవి కనుక చేయాలమ్మా. ఎందుకంటే నువ్వు అడిగిన పరిస్థితి చాలా మంచిది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట పదే నేను నా జీవితంలో కూడా నేను చూశాను ఈ విషయాన్ని. కాబట్టి మీరు చాలా చోట్ల చూడండి, పిల్లలు కొంతమంది పాపం బాగా పుట్టరు. వీళ్ళు ఏమనుకుంటారు, కొంత జన్యులోపం ఉంటే సరే, దానికి భిన్నంగా కూడా పెద్దవాళ్ళు తరతరాలుగా ఎక్కడో పితృదేవతల శాపాలు ఉండి వీడు బాగుంటే వీడి మనవడో ఇంకోడో, లేదు ఈ ఆస్తులన్నీ పరాయి వాళ్ళకి వెళ్ళిపోవడమో, లేదు వీడు ఏది చేతకాని వాడు అయిపోవడమో, అకస్మాత్తుగా వీళ్ళు ఏదో జీవితం అంతా ఒక భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోవడం జరిగి తీరుతుంది. దీని కారణం పితృదేవతలు సంతృప్తి పడకుండా ఉండడం. పితృదోషాలు చేయవద్దు. వాళ్ళు కోరుకునేది కేవలం ఇదొక్కటే. ఇది గనక చేశారు వాళ్ళ దాహం తీరుతుంది, ఊర్ధ్వలోకాలకు వెళ్తారు, చక్కగా వాళ్ళు సంతృప్తి చెందుతారు. వాళ్ళ సంతృప్తి మీ జీవిత వైభవానికి, మీ జీవన వైభవానికి, మీ జీవన సౌందర్యానికి అద్భుతం, మహాద్భుతం, పరమాద్భుతం. ఓం నమో నారాయణాయ. సార్, మీరు చెప్పిందంతా విన్న తర్వాత అంటే గరుడ పురాణం, ఉపనిషత్తుల నుంచి ఈ విషయాలు తరతరాలుగా యుగాలుగా పెద్దలు వివరిస్తున్నప్పటికీ ఇప్పుడు కొంతమంది మూర్ఖపు వాదనలతో కొట్టిపారేస్తున్నారు. కానీ ఇది యథార్థం, నిజంగా ఉన్న విషయాన్ని చెప్తున్నారు. ఈ విషయాలు విన్న తర్వాత అయినా కనీసం ఇప్పటి నుంచి ఎవరైనా పాటిస్తే అది కేవలం మరణించిన వారికి, ఆ తల్లిదండ్రులకే కాదు మనకే మంచిదన్న విషయాన్ని తెలుసుకోలేకపోవడమే మన అజ్ఞానంలా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి అయినా ఖచ్చితంగా మన ప్రేక్షకులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసారో వారి 10 మందికి చెప్పి వారు కూడా ఇది పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్న విషయం అలాంటిది. ఈ విషయం తెలియక ఊరికే నామకే వాస్తే అంటుంటారు చాలామంది, అలా చేస్తూ ఉంటారు. కానీ ఇది చెయ్యడం ఎంత ఉపయోగం అనేది ఈరోజు అర్థమైంది ఈ కార్యక్రమం విన్న తర్వాత నాకు. మీకు ఇంత వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు.